హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకుని హ్యాండ్ వర్క్ కూడా అలాగే స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకొని మార్క్ చేసుకోండి. నడుము వరకు ఇలా క్లాత్ని జరుపుకుంటూ చూడండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టే మీరు కూడా నడుము దగ్గర వరకు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ దగ్గర ఒక రఫ్ ఇచ్చి తర్వాత మనకు ఎన్ని కుట్లు కావాలో అన్నీ కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్గా మనం అందరం ఎలా కుడతామో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి, ఇలాగ ఏదో ఒక వైపు నుంచి అయితే ఇలా పొడవున స్టిచ్చింగ్ వేస్తాము. అలా వేయడం వల్ల చివర్లు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇలా నడుము దగ్గర చూపిస్తాను. ఒక పాయింట్ అన్నా సరే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. ఇలా కాకుండా హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే చూడండి, ఇలాగ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకుంటే మనకు హ్యాండ్ సెంటర్ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇంతకుముందు ఎలా రఫ్ చేసామో హ్యాండ్ లూజ్ ఇక్కడ మార్క్ చేసుకుని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రఫ్ చేయాలి చిన్నగా. మొత్తం కుట్టకండి, ఇలా 4 కుట్లు కుట్టండి, రఫ్ చేయండి. తర్వాత దీన్ని బయటకు తీసి ఇలా 4 సార్లు నేనైతే రఫ్ చేశాను. తర్వాత నడుము వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇలా నడుము వైపు నుంచి జాయింట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అనేవి రావు. చాలా నీట్గా కూడా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది లైన్ అయితే. చూడండి, నడుము వైపు మనం ఎంత తీసుకోవాలి, 2 ఇంచీలు వదలాలన్నమాట. 2 ఇంచీలు మార్క్ చేసుకుని మీరు కుట్టేటప్పుడు కుట్టేసేయండి. స్కేల్ ఉంటే స్కేల్తో మార్క్ చేసుకోండి. నాకైతే అలవాటే కాబట్టి నేను స్ట్రైట్ లైన్ అయితే కుట్టేస్తాను. ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు మీదనే స్టిచ్చింగ్ రావాలి. అలాగే మనం హ్యాండ్ దగ్గర కుట్టిన కుట్టు అక్కడికి టచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు 4 కుట్లు అయితే కుడుతున్నాను. బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ 4 స్టిచెస్ వేస్తున్నాను నేనైతే. ఇలా మొత్తం అన్ని స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇది అవసరం లేదు. మనకు 1.5 ఇంచ్ మిగిలితే చాలన్నమాట ఖర్చు. కొంచెం ఎక్స్ట్రా ఎందుకు వదులుతామంటే ఇలాగ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు కట్ చేస్తే నీట్గా ఉంటుందనేసి వదులుతాము. చూడండి, సైడ్ జాయింట్స్ అయిపోయాయి కదా. నడుము దగ్గరైనా చేతుల దగ్గరైనా ఎక్కడ కూడా హెచ్చు తగ్గు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా జాయింట్ చేయండి, ఎక్కడ కూడా మీకు తేడా అనేది రాదు. బ్లౌజ్ కూడా బాగా నీట్గా కుదురుతుంది. బ్లౌజ్ కుదరలేదు అనడానికి ఇదే కారణం అనమాట. సరిగ్గా మీరు సైడ్ జాయింట్స్ చేయకపోతే కనుక, స్ట్రైట్ లైన్ రాకపోతే కనుక ముడతలు వచ్చేస్తాయి. ముడతలు రాకూడదు అంటే ఈ టిప్స్తో మీరు నీట్గా కుట్టారంటే కనుక ఖచ్చితంగా బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.